చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి పిండి తడుపుకోకుండా అన్నంతో చేసిన రొట్టెలండి. ఇవైతే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే రొట్టెలు. అలానే బొంబాయి చట్నీ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. చూడండి, అన్నం అయితే పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి అన్నంని ఇలా రొట్టెలు అయితే చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి, ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రైస్ అయితే మెత్తగా చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నంని మిక్సీ పట్టుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇక్కడ రైస్ని అయితే మిక్సీ పట్టుకున్నాం కదా. ఫస్ట్ ఈ రైస్ని అయితే తీసుకోవాలి. మనం చూడండి, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ బియ్య పిండి వేసుకొని మెత్తగా మనం చపాతీ పిండి అయితే ఎలా సాఫ్ట్గా తడుపుతామో అలా ఈ పిండి అయితే ఇలా తడిపేసుకోవాలి. రొట్టెలు చేసుకోవడానికి సరిపోయేలాగా మనం ఈ పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి అయితే ఇలా మెత్తగా చపాతీ పిండిలా ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్కి అయితే ఇలా నానింది కదా. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇట్లా పిండి ముద్దలాగా ఒక పెద్దగా తీసుకోవాలి. ఇక్కడైతే నేను మైదా తీసుకుంటున్నాను అండి. ఈ రౌండ్ చేసుకోవడానికైతే ఇలా మొత్తం చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి. అలానే ఇక్కడ పెన్నం కూడా పెట్టాను. కొద్దిగా వేడయ్యేలోపు మనం ఈ చపాతీ లాగా రొట్టెలాగా తిక్కోవాలండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి. మనం పిండి వేసుకోవడం ఇలా చపాతీలాగా పూరీలాగా చిన్నగా చేసుకోవాలి రౌండ్గా. మధ్య మధ్యలో ఇక్కడ జీలకర్ర వేసాం కదా, తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ రొట్టెలు. రౌండ్గా షేప్ కావాలంటే మనం ఏదైనా మూత తీసుకొని రౌండ్గా చేసుకొని రొట్టెల్ని చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రౌండ్ది ఏదైనా మూత ఉంటే ఇలా తీసుకొని మనం ఈ ఎక్స్ట్రా అంతా ఇలా తీసుకొని రౌండ్గా చేసుకోవడమే. చూసారా, రౌండ్గా రొట్టె అయితే రెడీ. చూడండి, ఈ రొట్టెలోకి అయితే ఏదైనా ఆలు కర్రీ అయినా బొంబాయి చట్నీ అయినా ఏదైనా బాగుంటాయి. చూడండి, ఇక్కడ పెన్నం కూడా బాగా వేడైంది. ఇప్పుడు ఈ రొట్టెని ఇక్కడ వేసుకొని ఇలా చిన్న మంట మీద పెట్టుకొని సాఫ్ట్గా కాల్చుకోవాలి. చూడండి, అస్సలు ఆయిలే అవసరం లేదు ఈ రొట్టెలు చేసుకున్నప్పుడు. చూసారా, ఇక్కడంతా బబుల్స్ లాగా చిన్నగా కొద్దిగా కాలాలి. మనం ఏదైనా వైట్ క్లాత్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా రొట్టెలను అయితే ఇలా చిన్న మంట మీద పెట్టేసి ఇలా కాల్చుకోవడం. చూడండి, ఇక్కడంతా బాగా కాలింది. ఇక్కడ చూసారా, లైట్గా చిన్న మంట మీదనే. చూడండి, ఏదైనా వైట్ క్లాత్తో కూడా మనం ఇలా రౌండ్గా చేసుకోవడమే. చేత్తో కూడా చేసేసుకోవచ్చు. చూసారా, రొట్టె అయితే బాగా కాలింది. చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఆయిల్ లేకుండా మనం ఇలా రొట్టెలు కూడా చేసి పెట్టొచ్చండి. చూడండి, ఇంకోటి కూడా అదే విధంగా చిన్న మంట మీద అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా రొట్టెలు అయితే ఇలా కాల్చుకున్నామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, వేడిగా అన్నంతో రొట్టెలు అయితే రెడీ. వేడిగా అన్నంతో చేసిన రొట్టెలు అయితే రెడీ అండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే రొట్టెలండి ఇవైతే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, దీని కాంబినేషన్ అయితే నేను బొంబాయి చట్నీ చేశాను. ఇక్కడ చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే అన్నంతో చేసిన రొట్టెలు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రొట్టెలండి ఇవైతే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.